హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ డ్వాక్రా మహిళల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025-26 నాటికి స్త్రీనిధి ద్వారా 5,700 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డిజిటల్ ఫైనాన్స్ వైపు మహిళలను ప్రోత్సహించాలని, సిఐఎఫ్ రుణాలను స్త్రీనిధి ద్వారానే అందించాలని ఆయన చెప్పారు. విజయవాడలో జరిగిన స్త్రీనిధి మొదటి త్రైమాసిక సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే అర్హులైన డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు వారి అవసరాలకు అనుగుణంగా తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో స్త్రీనిధి నిధులను వేరే వాటికి మళ్లించిన వ్యవహారంపై విచారణ జరపాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గత 5 ఏళ్లలో స్త్రీనిధి రుణాలు దారి మళ్లినట్టు గుర్తించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లతో ఆయన మాట్లాడారు. కొందరు సిబ్బంది నిధులను దుర్వినియోగం చేశారని, ఇలాంటి చర్యలు పేద మహిళల అభివృద్ధికి అడ్డుగా ఉంటాయన్నారు. స్త్రీనిధి కార్యకలాపాలను డిజిటల్ పద్ధతిలో నిర్వహించాలని, ఇందులో భాగంగానే స్త్రీనిధి రికవరీ యాప్ను ప్రారంభించామన్నారు. ఈ యాప్పై స్వయం సహాయక బృందాల సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ యాప్ ద్వారా సభ్యులు తమ రుణ చెల్లింపులను సులభంగా తెలుసుకోవచ్చని, సిఐఎఫ్ రుణాల మంజూరు, రికవరీ పర్యవేక్షణను ఇకపై స్త్రీనిధి ద్వారానే చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సభ్యులు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే మంజూరు చేయాలన్నారు. ప్రతి గ్రామ సంఘం ఈ రుణాలను వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. సో ఫ్రెండ్స్, ఇదే అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.